ఈ 9292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లోనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క, అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% ఎస్ఆర్ఓ విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ, ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది, మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర 1,00,000 ఉంది. నాచారంలో 2,300 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది, మార్కెట్ వాల్యూ 1,00,000 ఉంది గజం నేను చెప్పేది. చెర్లపల్లిలో 10,000 ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం, మార్కెట్ వాల్యూ కనీసం 75,000-80,000 ఉంటుంది. మల్లాపూర్లో కేవలం 8,400 ఉంది ఎస్ఆర్ఓ వాల్యుయేషన్, మార్కెట్ వాల్యూ కనీసం 70,000-75,000 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే, చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ 10,000 ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే, మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు 32,000 అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే, మీరు చేతులు కింద మారింటే 64,000 కట్టాలని మనం పెట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా, 32,000 వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది, కేవలం 10-11,000 కడితే చాలు, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే, ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది.